ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే పెంకలకెళ్ళి పోయిలబడ్డట్లున్నది. ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, నేనొస్తే అన్ని బయట పెట్టి ఒక్కొక్కరిని జైళ్ళకి పంపిస్తా, కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళేదో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని, అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కేవలం ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలా, ఏ రకంగా ముందుకు పోవాలా, రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నట, రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. ఈ రేట్ ఎంత రెడ్డిది, రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఆధారంతో సహా దగ్గర పెట్టుకొని వాటందరినీ పిలిపించి భయపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా మా దగ్గరకి ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా మా దగ్గరకు వస్తే మేము కూడా ఒకటొక్కటిగా బయట పెడతాం. ఇప్పుడు మీకు తెలుసు, మొన్ననే నేను ఆర్ ట్యాక్స్ గురించి, బి ట్యాక్స్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాను. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు, నేను ఖచ్చితంగా ఆధారం లేకుండా మాట్లాడను, ఆధారంతోనే మాట్లాడతానని చెప్పిన. సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా బయట పెడతామని చెప్పిన. ఈరోజు ఖచ్చితంగా ఒక ఆధారం బయట పెట్టడానికి వచ్చిన. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలని, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడము, చర్యలు తీసుకోవడము, గతంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవడము అవుతుంది అనుకుంటే మీరు చేస్తున్న ఆర్ ట్యాక్స్ విధానంలో ఒక విధానం నేను బయట పెడతా. మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి 15 ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పార్థసారథి రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం 571 జీవోని 14/9/2012లో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 218 జీవో 1/12/2015 రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో అక్షంతలు పడితే ఆ లీజుని రివైవ్ చేసి నెలకు 1,42,000 నుంచి 2 లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో 99 తీసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు గత ప్రభుత్వం 140 జీవోలు తీసి 25/9/2023లో దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, దాన్ని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే 505 కోట్లు, ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీసులోనే దాని విలువ 505 కోట్లు, మార్కెట్లో కనీసం 3,000-4,000 కోట్లు ఉంటుంది. కానీ ఎంత తక్కువ పట్టుకున్నా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది. అలాంటి భూమి 30 సంవత్సరాలు ప్లస్ రిన్యూవబుల్ 30 సంవత్సరాలకి కేవలం 2 లక్షల రూపాయలకి ఎకరాన, సంవత్సరానికి 2 లక్షల రూపాయలకి ఎకరాన మీరు దారాదత్తం చేస్తే దాన్ని వెంటనే బయటకు తీసినట్లు, వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో 12 విడుదల చేసి జీవో 12 ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ భూమిగా చేయడమే కాకుండా అక్కడ బోర్డు పెట్టి జీవో నంబర్ 12 ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా
అనౌన్స్ చేసి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.